ఇప్పుడు మనకి నా పేరు చైతన్య శర్మ. అయితే గడిచిన కొంత కాలంగా తిరుమల మీద అనేకమైనటువంటి ఆరోపణలు, అపవాదులు అన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి జంతు కళేబరాల నుంచి నెయ్యి తీశారు, దాని ద్వారా వాటిలో ఉన్నటువంటి వాటిని ప్రసాదాలు అమ్మారు, వాటినే ప్రసాదాలు కైంకర్యం చేశారు స్వామివారికి అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రభుత్వం చెప్పిన విధంగా ఏదైతే దుర్మార్గులు ఉన్నారో ఆ దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇవాళ వెంకటేశ్వర స్వామితో ఆటలంటే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షాత్ కూడా తెలుసు. కాబట్టి ఇటువంటి ఆరోపణలు బయటకు వచ్చిన సందర్భంలో ప్రభుత్వం నిక్కచ్చిగా దోషులు ఎవరున్నారు వాళ్ళ టెండర్లు రద్దు చేయడం. ఇవాళ ఒక వార్త చూశాను, 300 రూపాయలకు ఎలాగైతే నెయ్యి వచ్చిందో మేము అనుమానంతో మేము టెస్ట్ చేయించామని. చాలా ఆనందించదగ్గ విషయం. ఇట్లా ఏవైతే ఉన్నాయో తిరుమలలో ఇంతకుముందు విఐపి టోకెన్స్ రోజుకు 60 మందిని తీసుకెళ్తూ కోట్లాది రూపాయలు టీటీడీ ధనాన్ని కొల్లగొట్టింది అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రసాదం విషయం ఒకటి తీసుకుంటే మనందరి యొక్క భక్తుల మనోభావాలు, అది తిరుపతి అంటేనే భక్తుల మనోభావాలు, తిరుపతి అంటేనే హిందువుల యొక్క మనోధైర్యం, వెంకటేశ్వర స్వామి మనందరి యొక్క ఆరాధ్య దైవం. అటువంటి సందర్భంలో ప్రభుత్వం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఎలాగైతే మిగతా అన్ని చోట్లకి అన్ని మతాల వాళ్ళు వెళ్ళినప్పుడు ఎలాగైతే సౌకర్యాలు చేస్తున్నారో అలానే తిరుమలకు వచ్చేటువంటి భక్తులకు కూడా టీటీడీ డబ్బులు కాకుండా గవర్నమెంటే నిధులు ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ఏవైతే టీటీడీ డబ్బులు ఉన్నాయో, స్వామివారి హుండీ డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ధర్మ కార్యక్రమాలకు ఉపయోగించాలి, దళిత వాళ్ళల్లో దేవాలయాలు కట్టడానికి ఉపయోగించాలి, ధార్మిక కార్యక్రమాలు చేయడానికి ఉపయోగించాలి, వేదాన్ని పునరుద్ధరించడానికి మనం ఉపయోగించాలి. అలానే సాక్షాత్ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇప్పుడు దానిలో పశువుల మాంసంతో నెయ్యి తయారు చేసి దాన్ని నైవేద్యం పెట్టారని. చాలా బాధపడవలసిన విషయం ఇదంతా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఎట్లాంటి వాడో మనందరికి కూడా తెలుసు. కళ్ళు మూసుకుంటే వెంకటేశ్వర స్వామి కనిపించేటువంటి భక్తులు మనందరం కూడా. అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక క్రైస్తవుడు, మేము మొట్టమొదటి చెప్తూనే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి హిందుత్వం మీద ఎటువంటి అభిప్రాయము లేదు, ఎటువంటి భక్తిభావము లేదు. ఆయన చేసిందంతా కేవలం నాటకం మాత్రమే. అటువంటి నాటకాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి మోసమైనటువంటి హిందూ సమాజం ఈ రోజున కళ్ళు తెరిచి అడుగుతోంది. మీరు ఈ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఇంతవరకు రోడ్డు మీదకి వచ్చి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అంటే మీరు చేసిన తప్పనా? మీరు ఎందుకు దాక్కుంటున్నారు? మీరు వచ్చి హిందువులకి, మీ పార్టీలోనే హిందువులకు కూడా వచ్చి సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బయటకు రండి. మీరు హిందువులే అయితే నిజంగా మీరు బయటకు వచ్చి మీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, ఎందుకు మా దేవుడిని అపవిత్రం చేశావు, ఎందుకు మా దేవాలయాన్ని దోచుకున్నావు, ఎందుకు మా వెంకటేశ్వర స్వామి మీద ఇటువంటి అపవాదులు వేసి ఎందుకు ఆయన్ని అవమానపరిచామని చెప్పి వచ్చి అడగాలని చెప్పి వైఎస్ఆర్సీపీ యొక్క కార్యకర్తలు నేను కోరుతున్నాను. ఎందుకంటే హిందువులు ఎక్కడున్నా హిందువులే, ఏ పార్టీలో ఉన్నా హిందువులే. కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఉన్న హిందువులు ప్రత్యేకంగా బయటకు వచ్చి మీరు వచ్చి మీ నాయకుడిని చొక్కా పట్టుకుని అడగాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.